తెలంగాణలో 80,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎన్టీపీసీ సమ్మతి తెలిపింది. ఎన్టీపీసీ సీఎం డి గురుదూప్ సింగ్ బృందం శనివారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. సోలార్, పవన విద్యుత్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు సిద్ధమని ప్రకటించింది. రాష్ట్రంలో 6,700 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ఉత్పత్తికి అవకాశం ఉంటుందని సీఎంకు ఎన్టీపీసీ బృందం తెలిపింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అన్ని విధాలా సహకరిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు ఏ పార్టీకి లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గాంధీ, నెహ్రూ గురించి మాట్లాడుతూ కాలం వెల్లబుచ్చుతుందన్నారు. యువతి పెద్ద ఎత్తున పాలనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యువతి రాజకీయాల్లో రాణించాలని సూచించారు. ఇవాళ స్వతంత్ర భారతదేశం గురించి కానీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటువంటి హక్కు లేనటువంటి, నైతికత కూడా లేనటువంటి రాజకీయ పార్టీలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన, గాంధీ గారి పైన, నెహ్రూ గారి పైన మాట్లాడుతూ కాలం వెలిపిస్తున్నటువంటి దృష్టిని చూస్తూ ఉంటే అందరూ దీన్ని ముఖ్యంగా యువత గమనించాల్సిన అవసరం ఉందని సందర్భంగా మనవి చేస్తూ, మరొక విషయం, ఈరోజు రాఖీ పౌర్ణమి, రాష్ట్రంలో ఉన్నటువంటి సోదరిమణులందరికీ కూడా రాఖీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం కూడా ఈరోజు యువత పెద్ద ఎత్తున, ఈ రాష్ట్రంలో యువతంతా కూడా పెద్ద ఎత్తున పాలనలో భాగస్వాములు కావాలని చెప్పి రాజీవ్ గాంధీ గారు ఆలోచన చేసి 18 ఏళ్ళకే ఓటు హక్కు కల్పించారు. తప్పనిసరిగా యువత ఈ రాజకీయాల్లోకి ప్రధాన పాత్ర పోషించినట్టుగా రావాల్సిందిగా వారిని కూడా కోరుతూ, ఆదివాసీ దినోత్సవ సందర్భంగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ కుటుంబాలందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫున కూడా వారందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. హైదరాబాద్ నగరంలో వర్షపు నీటితో తలెత్తున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అన్ని విభాగాల అధికారులు అభిప్రాయాలు తెలుసుకున్నారు. వరద నీటి ప్రవాహానికి అడ్డంకులు ఉండడమే దీనికి కారణమని అధికారులు తెలిపారు. నగరంలో వర్షం కారణంగా సంభవించే వరద నీటిని మూసీ నదికి చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రతి చెరువు, నాలాకు, కాల్వలను మూసీకి అనుసంధానం చేయడమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారమన్నారు. చెరువు పునరుద్ధరణ, నాలాల వెడల్పు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రేవంత్ తెలిపారు. ఎక్కడ వర్షం పడినా నీరు సమీప చెరువుల్లోకి, నాలాల్లోకి, అటు నుండి మూసీలోకి చేరేలా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం సూచించారు. క్విట్ బీజేపీ అంటేనే దేశానికి భవిష్యత్ అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ చరిత్రను తుడిచేయాలని బీజేపీ చూస్తుందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తుందన్నారు. రాజ్యాంగ సంస్థలతో ప్రతిపక్షాలపై కుట్రపూరిత దాడి చేస్తున్నారని, ఎన్నికల కమిషన్ బీజేపీ అనుబంధ సంస్థగా మారిపోయిందని తెలిపారు. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్లో ఆయన జెండా ఆవిష్కరించారు. కమిషన్ అంటే బీజేపీలో ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్ గా మారిపోయిన సందర్భం. వాళ్ళు మహారాష్ట్రలో చేసిన తప్పిదాలు, ఇవాళ సర్ పేరిట బీహార్లో చేసిన తప్పిదాలని ప్రతిపక్ష నాయకుడు, యువకుడు అంటే మన రాహుల్ గాంధీ గారు సాక్ష్యాలతో బయట పెడితే దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. మిత్రులారా, క్విట్ బీజేపీ అంటేనే భవిష్యత్ తరాలకి బాగు జరుగుతున్న మాట చెప్తున్నాను. దేవుడి పేరిట, మతాల పేరిట ఓట్లాడే సంస్కృతి మన రానున్న తరాలకి మంచిది కాదు. మనం యూరోపియన్ దేశాలు చూసుకున్నా, పశ్చిమ దేశాలు చూసుకున్నా, కులాల పేరిట, మతాల పేరిట రాజకీయాలు చేయరు కాబట్టే ముందుకు దూసుకుపోతున్నటువంటి తరుణం. మనం కులాల పేరిట, మతాల పేరిట కొట్టుమిటాడుతూ ఉంటే మన వచ్చే భవిష్యత్ తరాలకి విఘాతం కలుగుతుంది సుమా అన్నట్టు మాట మాత్రం చెప్పగలను. బీసీ రిజర్వేషన్ల పెంపు బీజేపీ అడ్డుకుంటుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలు అనుకూలంగా ఉన్నామని చెప్తున్నా కేంద్రంలో ఆ పార్టీ రాజకీయం చేస్తుందని విమర్శించారు. తామేం దేశంలో రిజర్వేషన్లు ఆగడం లేదన్న పొన్న అయితే రాష్ట్ర స్థాయిలో రిజర్వేషన్ల గురించి అడిగితే ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు. ముస్లింల పేరు మీద రిజర్వేషన్లు ఎక్కడ ఉన్నాయో కిషన్ రెడ్డి చూపించారన్నారు. ఇక బీసీలకు రిజర్వేషన్ల పెంపు అమలు కాకపోయినా, రాష్ట్రానికి నిధులు రాకపోయినా బీజేపీతే బాధ్యత అన్నారు పొన్నం ప్రభాకర్. తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మేము కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ చట్టంలో చేసినటువంటి చట్టాలను ఆమోదించే విధంగా కేంద్రంకు పంపినారు. కాబట్టి ఇది రాష్ట్ర స్థాయి ఎన్నికలే, రాష్ట్ర స్థాయిలోనే రిజర్వేషన్లు అడుగుతున్నప్పటికీ ఈ యొక్క బిల్లును ఢిల్లీకి పంపిన సందర్భంగా అది ఆమోదించమని బీజేపీని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా, నిధులు రాకపోయినా, ఈ వ్యవస్థలో ఏదేనికైనా భారతీయ జనతా పార్టీ బాధ్యత వహించాలి. మేము దేశంలో రిజర్వేషన్లను పెంచమని అంటలేం. రాష్ట్ర ప్రభుత్వంగా కేబినెట్ నిర్ణయము, ప్రామాణికమైనటువంటి సర్వేలు,
అంతా కూడా క్రమబద్ధకరణ చట్టాల భారంగా అసెంబ్లీ చర్చ చేసి బీజేపీ కూడా దీనికి బిల్లుకి ఏకగ్రీవంగా పాస్ ఇచ్చిన తర్వాత దీని మీద ఇప్పుడు అక్కడ రాజకీయం చేస్తున్నారు. బిల్ నెంబర్ 3, బిల్ నెంబర్ 4 చూసి అందులో ఎక్కడైనా ముస్లింల పేరు మీద రిజర్వేషన్ ఉందా చూడాలని కిషన్ రెడ్డి గారిని చదువుకోకపోతే ఇంకొకరితో చదివించుకోవాలని చూసి ఇటువంటి కుట్రలు మానుకోవాలి. బీసీలకు సంబంధించి ఆనాడు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి జాయింట్ యాక్షన్ కమిటీకి ఏర్పడి భవిష్యత్తులో మీ సంగతి చెప్తారు. ఇప్పుడు మాత్రం మా ప్రభుత్వం అన్ని రకాల పారదర్శకంగా వ్యవహారం చేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ మోకాలు అడ్డుతుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేటీఆర్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ హయాంలో ట్యాపింగ్ చేయలేదని చెప్పడానికి కేటీఆర్ సిద్ధమని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ గుడి దగ్గరైనా తాను తన కుటుంబంతో వస్తానని, కేటీఆర్ కూడా తన కుటుంబంతో వచ్చి ప్రమాణం చేయాలని ఛాలెంజ్ చేశారు. కేటీఆర్కు గుడికి రావడం ఇష్టం లేకపోతే మసీదుకైనా చర్చికైనా రావడానికి తాను సిద్ధమని తెలిపారు. కేటీఆర్ నోటీసులు ఇస్తే భయపడేందుకు తాను తండ్రుల పేరుతో రాజకీయాలకు రాలేదని కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. అసలు నోటీసులు ఇవ్వాలనుకుంటే ఈ కేసీఆర్ కొడు కానీ కేసీఆర్ కానీ ఎప్పుడు జైల్లో ఉంటారు. అన్ని తిట్లు తెలంగాణలో తిట్టని బూతు లేదు, మాట్లాడని భాష లేదు, చేయని ఆరోపణలు లేవు, నిరాధార ఆరోపణలు. అట్లా నోటీస్ తీసుకుంటూ నువ్వు మీ అయ్యా ఇద్దరు శాశ్వతంగా జైల్లో ఉంటారు. అన్ని నోటీస్ ఎంతమంది అంత నోటీస్ ఇస్తాడు. ఎందుకు వాడిపోయినావు? ఇప్పుడు నోటీస్ ఇస్తే నేను చట్టపరంగా ఏం చేయాలి నాకు కూడా తెలుసు. నేను కూడా సవాల్ చేస్తున్నా. నువ్వు నోటీసుల ద్వారా ఒక రాజకీయ నాయకుడివై ఉండి ధైర్యంగా ఎదుర్కోలేక నువ్వు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి లీగల్ నోటీస్ ఇస్తా అని చెప్పి బెదిరిస్తున్నావు. ఏదో ఒక నోటీస్ ఇచ్చి బెదిరించి అట్నే భయపడతానుకుంటే నీ మురుగత్వం. నేను నీ లెక్క అయ్య పేరు చెప్పి రాజకీయాలకు వస్తున్నాను కాదు. నేను ఒకటే సవాల్ చేస్తున్నా. చలో ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా, భార్య పిల్లతో సహా వస్తా. నువ్వు మీ అయ్య, మీ అమ్మ, మీ భార్య, మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో రాండి. మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు. ఫోన్ ట్యాపింగ్ నాకు నీకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలియదు అని నువ్వు ప్రమాణం చేస్తామా? నువ్వు దాస్తికి నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి. నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు, నీకు సంబంధం ఉంది, ఫోన్ ట్యాపింగ్ చేసేది నీకు తెలుసు, నీ భాగస్వామ్యం నేను ప్రమాణం చేస్తా. సిద్ధమా చెప్పు. డే టు టైం తప్పించుకుంటే నేను సమాధానం ఇచ్చిపెట్టా. రాసిపెట్టుకో. నేను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా. ఈ విషయంలో ఏ టెంపుల్కి వస్తావు, నీకు మా టెంపుల్ మీద నమ్మకం లేకుంటే మసీద్ అంటావా చర్చ్ అంటావా నీ ఇష్టం. రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ పండుగ సందడి నెలకొంది. ప్రేమ ఆప్యాయతలు ఉట్టిపడేలా అన్నా చెల్లెలు వేడుకను జరుపుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క, కొండా సురేఖ రాఖీ కట్టారు. హైదరాబాద్ మలక్పేటలోని ప్రభుత్వ అందబాలికల విద్యార్థులు కూడా సీఎంకు రాఖీ కట్టారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసంలో కూడా పండుగ వాతావరణం నెలకొంది. కేసీఆర్ అక్క చెల్లెలు ఆయనకు రాఖీ కట్టారు. ఆయురారోగ్యాలతో జీవించాలని దీవించారు. రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రాఖీ కట్టారు. ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకుని రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సీతక్క తనకు సొంత సోదరిలాగాని మంత్రి తన ఆప్యాయతను వ్యక్తం చేశారు. రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన మహిళలు కూడా కోమటిరెడ్డికి రాఖీ కట్టారు. అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ల అనుబంధాన్ని చాటే రాఖీ పండుగ ప్రతి ఒక్కరూ ఆనందోత్సవాల నడుమ జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ వేడుకలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ జడ్పీ చైర్పర్సన్ తులా ఉమతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అక్కా చెల్లెమ్మలు ఆత్మీయంగా హరీష్ రావుకు రాఖీ కట్టారు. ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదించారు. సోదరీమణుల ప్రేమ ఆప్యాయత ఎప్పటికీ ప్రత్యేకమని హరీష్ రావు అన్నారు. తెలంగాణలో ప్రతి సోదరి సుఖ సంతోషాలతో ఉండాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు రాకూడదని భగవంతుని కోరుకుంటున్నట్లు తెలిపారు. తన రాజకీయ ప్రస్థానానికి ఇక స్వస్తి పలుకుతున్నారు ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఈ మాత్రం 3 ఏళ్లు పదవిలో కొనసాగుతుందని తెలిపారు. ఏ పార్టీ వైపు చూడాల్సిన అవసరం తనకు లేదన్నారు మల్లారెడ్డి. ఇక మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన సంతృప్తి చాలన్నారు. 73 ఏళ్ళు వచ్చాయని
ఇంకా కొత్తగా చూడడానికి ఏమీ లేదన్నారు. ఇకపై తన విద్యా సంస్థలతో పేదలకు మంచి విద్య అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు మల్లారెడ్డి. రక్షాబంధన్ సందర్భంగా మా ఆడబిడ్డలకు అందరికీ కూడా శుభాకాంక్షలు. నేను ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నా. నేను ఇప్పుడు ఏ వైపు చూసేటట్టు కూడా లేని. ఇప్పుడు నాకు కూడా 73 సంవత్సరాలు అయింది. ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా, ఇంకా 3 ఏళ్ళు ఉంటా. నేను రాజకీయమే వద్దనుకుంటున్నా. ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిస్తామని అంటు. ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రెగ్నెంట్ అయినాక 3 months తర్వాత ఎవరు వచ్చినా కానీ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ టెస్టులు, మిగతా 6 నెలలు టెస్టులు కూడా ఫ్రీ. వాళ్ళందరికీ కూడా డెలివరీ మందులు ఫ్రీ, మళ్ళీ డెలివరీ కూడా ఫ్రీ. మళ్ళీ CMR కిట్ కూడా ఇస్తాం. CMR 5,000 రూపాయలు కూడా ఇస్తున్నాం. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు అల్లూరు జిల్లా లెగసిపల్లిలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఏజెన్సీ అంటే దేవుడు సృష్టించిన అద్భుతమని సీఎం అన్నారు. మళ్లీ జన్ముంటే ఇక్కడే పుట్టాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఆదివాసీలంటే గుర్తొచ్చేది సహజ నైపుణ్యం, సామర్థ్యం అన్నారు. గిరిజనుల అభివృద్ధి చెందితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. గిరిజనులు చైతన్యం తీసుకురాగలిగితే అభివృద్ధి ఆగదన్నారు. హక్కులు కాపాడుతూ ముందుకు వెళితేనే జీవితాల్లో వెలుగులు నిండుతాయని చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు జన్మభూమి తీసుకొచ్చాం. ఆ రోజు సమాజం కోసం, గ్రామం కోసం పనులు చేశారు. ఈ రోజు P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ కింద కుటుంబాల్ని అడాప్ట్ చేసుకుని మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పి ఎప్పటికప్పుడు నేను మానిటర్ చేస్తా. నేనిచ్చే కార్యక్రమాలన్నీ ఇస్తున్నా. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ప్రభుత్వం ఎన్నికపోవడం లేదు. సూపర్ 6 ఆ రోజు నేను చెప్పా. ఈరోజు సూపర్ హిట్ చేశానా లేదా మీరే ఆలోచించండి. చేశారంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. మారుమూల పాడేరులో 4,82,000 కుటుంబాలకి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా నేనే ఆ రోజు ప్రారంభించాను. ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ ఇంటి పైనే ఉచితంగా కరెంటు తయారు చేయడానికి రూఫ్ టాప్ సోలార్ ఇప్పిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దానివల్ల మీ సైకిళ్లు కానీ, మోటార్ సైకిళ్లు కానీ, రేపు కార్లు కానీ ఛార్జ్ చేసుకుని జల్సాగా పెట్రోల్ బంకు పోయే పని లేకుండా ఆనందంగా తిరిగే పరిస్థితి వస్తుంది. అది కూడా క్రియేట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు ఇక్కడుండే గిరిజన బిడ్డలు మట్టిలో మాణిక్యాలు. వారికి అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేస్తారు. ఏదైతే కాఫీలో ఇంటర్ కల్టివేషన్ వేసినట్టు పెప్పర్ కానీ ఈ 2 కూడా ఒకసారి చూశాను. దీనివల్ల ఇంకా మీ ఆదాయం ఏ విధంగా చేయగలుగుతామా ఎన్ని ఆలోచించడానికి నేను అవగాహన పెంచుకుంటే ఏ విధంగా చేయాలో చేస్తామనే ఉద్దేశంతోనే నేను మొత్తం చూసి ఇక్కడికి వచ్చాను. ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే గిరిజన ప్రాంతాల్లో మొట్టమొదటిసారిగా ITDAలో IAS ఆఫీసర్లు వేసి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మనకుండే 7 దాకా ITDAలు ఉన్నాయి. ఈ 7 కూడా సమర్థవంతంగా పనిచేయాలంటే మంచి సమర్థమైన అధికార యంత్రాంగం కావాలని ఈరోజు IAS ఆఫీసర్లు పెట్టాం. 28,32,000 మంది ఇక్కడ ఉన్నారు, గిరిజనులు ఉన్నారు. 8,41,000 కుటుంబాలు ఉన్నాయి. పింఛనిచ్చే ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, NDA ప్రభుత్వం. ఒకప్పుడు 200 రూపాయలు ఆ పింఛను కూడా పెట్టింది ఎన్టీ రామారావు గారే. 35 రూపాయలతో 83లో ప్రారంభిస్తే నేను వచ్చిన తర్వాత దాన్ని 70 రూపాయలు 95లో చేస్తే తర్వాత మళ్ళీ నేను 14కి వచ్చే లోపల 200 రూపాయలు అయితే నేను వచ్చి దాన్ని 2,000 రూపాయలు చేశాను. అంటే 10 రెట్లు పెంచాను. పెంచితే వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడతారు పేదవాళ్ళ కోసమే పుట్టామని. కాదు, పేదవాళ్ళని సర్వనాశనం చేయడానికే పుట్టారు ఆ పార్టీ. అలాంటి పార్టీ అది. ముక్కుతూ మూలుగుతూ నా 5 ఏళ్లలో 250 పెంచేవాళ్ళు. మళ్ళీ ఒక 2 ఏళ్ళు అయితే 250 రూపాయలు పెంచేవాళ్ళు. నేను ఒక మాట చెప్పాను, పింఛన్లు పెంచుతానని చెప్పాను. పింఛను ఏప్రిల్ నుంచే ఇస్తానని
4,000 రూపాయలు ఏప్రిల్ నుంచి మీకు అందజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఎక్కడ కూడా 6,000 రూపాయలు దివ్యాంగులకు లేదు. నేను ఆలోచించాను, నేనే 500 నుంచి ఆ రోజు 3,000 చేశాను. తర్వాత ప్రభుత్వం వాడికి ఇవ్వాల, దాన్ని మళ్ళీ 6,000 చేశాను. ఈరోజు ఒక తృప్తి, దానివల్ల చాలా మంది బాగుపడే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాఖీ పౌర్ణమి సందర్భంగా హోంమంత్రి అనిత విశాఖ కేంద్ర కారాగారానికి వెళ్లారు. అక్కడ ఉన్న యువ ఖైదీలకు పోలీసులకు అనిత రాఖీలు కట్టారు. గంజా రవాణాలో పట్టుబడిన ఖైదీలకు మంచి చెడులపై అవగాహన కల్పించారు. తెలిసి తెలియని వయసులో ఈజీ మనీ కోసం ఆలోచిస్తే జీవితాలు నాశనం అవుతాయని తెలిపారు. ఖైదీల జీవితాల్లో మార్పు రావాలని సూచించారు. వచ్చే సంవత్సరం ఖైదీలందరూ వారి ఇంట్లో రాఖీ పౌర్ణమి జరుపుకోవాలని హోంమంత్రి అనిత ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని మాజీ ఎంపీ భరత్ అన్నారు. రాష్ట్రంలో దాదాపు 60,000 బెల్ట్ షాపులు నడుస్తున్నాయని అన్నారు. వీధికి ఒక బెల్ట్ షాపు, రోడ్డు మీదే పర్మిట్ రూమ్స్ నిర్వహిస్తున్నారని అన్నారు. మద్యం, ఇసుక అన్నింటా రాబందులు దోచేస్తున్నారని భరత్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం షాపులు రోడ్లపైన తాగేస్తున్నారు. డైరెక్ట్గా అక్కడ మద్యం షాపు బయట నుంచుని గ్లాసులు అక్కడే పెట్టేస్తున్నారు. డైరెక్ట్గా ఎత్తేసి అక్కడే గ్లాసులు పెడతా ఉన్నారు. డైరెక్ట్ నడి రోడ్డు పైన వ్యవహారం జరుగుతూ ఉంది. పర్మిట్ రూమ్లు, ప్రతి బ్రాందీ షాప్కి పర్మిట్ రూమే. డైరెక్ట్గా ఓపెన్గా అక్కడ లోపల కూర్చోబెట్టి యథేచ్ఛగా తాగిస్తూ ఉన్నారు. వీధికి ఒక బెల్ట్ షాపు నిర్వహిస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇది ఓపెన్గా జరుగుతూ ఉంది. వీళ్ళు మళ్ళీ సిట్టు గురించి చేసాము, మద్యం అక్రమాలు జరిగినాయి అని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసలు నాకు అర్థం కావట్లే. దొంగ అని చెప్తున్నట్టు చందంగా ఇక్కడ కనబడతా ఉంది. బాబు గారు చేసిన మద్యం దోపిడీ నెవర్ బిఫోర్, ఇంకా ఎవర్ ఆఫ్టర్ కూడా ఎవడు కూడా చేయలేడు కూడా. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని టీడీపీ నాయకులు ప్రతిభటి పుల్లారావు అన్నారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంటుందని టీడీపీ నేత ప్రతిభటి పుల్లారావు ధీమా వ్యక్తం చేశారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు గారు తీసుకున్న సూపర్ 6 పథకాలు దేశానికి రోల్ మోడల్ కాబోతా ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా చంద్రబాబు గారి ఆలోచనలే రేపు దిశ నిర్దేశించబోతా ఉన్నాయి. ప్రభుత్వాలు అధికారంలో రావాలి, పార్టీ అధికారంలోకి రావాలంటే సూపర్ 6 అనేక రకాలుగా ఆలోచన చేసి ప్రవేశపెట్టినటువంటిది చంద్రబాబు గారు. ఈరోజు సూపర్ 6 పట్ల ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఒంటిమిట్టు కానీ పులివెందులు కానీ గతంలో ప్రజాస్వామ్యం లేదు ఇక్కడ. ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. పులివెందులు ఎప్పుడో నామినేషన్ వేశారా? గత 7 ఎలక్షన్లో నామినేషనే లేదు. ఈ రోజు నామినేషన్లు వేస్తున్నారు. ఎలక్షన్ జరుగుతుంది. తెలుగుదేశం కూటమి అభ్యర్థి గెలవబోతా ఉన్నారు. ఒంటిమిట్లో భారీ మెజారిటీతో గెలవబోతా ఉన్నారు. రౌడీ రాజ్యం వద్దనుకుంటున్నారు, దుర్మార్గ పాలన వద్దనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి లాంటి నియంత ఈ రాష్ట్రానికి మాకు వద్దంటున్నారు. చంద్రబాబు గారు లాంటి మంచి నాయకుడు, మంచి ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మంచి మెజారిటీతో 2 జెడ్పీటీసీలు కూడా గెలవబోతున్నారు. We build in updates. Keep watching HM TV.